సార్ రైస్ బ్యాగ్స్లో బోరిక్ యాసిడ్ మిస్ అవుతుంది అని కూడా అంటుంటారు. ఇస్ ఇట్ హార్మ్ఫుల్ టు హెల్త్? అంటే యాక్చువల్గా బోరిక్ యాసిడ్ అంటే ఏంటి అంటే యాంట్స్ చీమలు కానీ పురుగులు పట్టకుండా ఉండడానికి లేకపోతే ఇండస్ట్రియల్గా వాడతారు. ఓకే. ఇంట్లో చీమలకు వాడేది చీమల మందు అంటారు, బోరిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు కాక్రోచెస్ రాకుండా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బోరిక్ యాసిడ్ అనేది కెమికల్ని మన రైస్ బ్యాగ్స్లో మిక్స్ చేస్తున్నారు ఎక్కువ. అంటే అది స్టోర్ ఉండడానికి. స్టోర్ అంటే పురుగులు పట్టకుండా ఉండడానికి. యాక్చువల్గా రైస్ అనేది 1 మంత్ 2 మంత్స్ ఉంటే కంపల్సరీ పురుగులు పడతాయి, అంటే రైస్కి సంబంధించిన పురుగులు పడతాయి. కానీ ఇప్పుడు రైస్ వాటిల్లో పురుగులు కూడా ఉండట్లేదు. 2 మంత్స్ అయినా సేమ్ మనం తీసుకునేటప్పుడు రైస్ ఎలా ఉందో అలాగే రైస్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అది దేనివల్ల ఉంటుంది? బోరిక్ యాసిడ్ మిక్స్ చేస్తున్నారు. బోరిక్ యాసిడ్ ఏంటంటే అది ఒక కెమికల్, అంటే మన పెస్టిసైడ్స్గా వాడుతాం అన్నమాట. అది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో ఇమీడియట్గా వామిటింగ్ అవుతాయి. నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వామిటింగ్స్ అవుతాయి, నాసియా, వామిటింగ్స్, నెక్స్ట్ డయేరియా కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతారు. పెద్దవాళ్ళలో కూడా ఈ స్టమక్ ఇరిటేషన్, స్టమక్ పెయిన్ ఉంటుంది, బ్లోటింగ్ కూడా, అంటే మన స్టమక్ పెయిన్ సివియర్గా వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. ఇది క్రోనిక్, మనం ఎక్కువ లాంగ్ టర్మ్ యూజ్ చేసాం అనుకోండి, చేసేటప్పుడు క్యాన్సర్స్ ఎఫెక్ట్ అవ్వడము, ఈ ఎక్కువ ఇంటెస్టైన్స్ డ్యామేజెస్ అవి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. అంటే పెస్టిసైడ్స్ డైలీ తింటున్నట్టు. కాబట్టి వైట్ రైస్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సార్ అంటే వాష్లో పోదండి, 4-5 టైమ్స్ వాష్ చేయాలండి. చాలా మెంబర్స్ ఏంటంటే 4-5 టైమ్స్ రైస్ని వాష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయని చెప్తున్నారు. కానీ మరి వాష్ చేయాలి, ఇప్పుడు తప్పదు. ఎందుకంటే బోరిక్ యాసిడ్ మిక్స్ అయిందా లేదా, అంటే మనం అలా ఎలా ప్రివెంట్ చేయాలి అనుకుంటే, మనం ఎక్కడైనా మిల్లు ఉంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం అడ్వైజబుల్. డైరెక్ట్గా ప్యాక్డ్ వచ్చే వాటిల్లో మ్యాక్సిమం 100% మిక్స్ అవుతున్నాయి. అది కొంచెం మనం చెక్ చేసుకొని ప్రాపర్ వేలో చూసుకోవాలి. దానికి టెస్ట్లు కూడా ఉంటాయి. మనకి ఎల్లో పేపర్ అని చెప్పి హెచ్సిఎల్లో మిక్స్ చేసి చేస్తారు, అది మన ఇంట్లో చేయలేము. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వాష్ చేస్తుండాలి, కొంచెం చెక్ చేస్తూ మనం అబ్జర్వ్ చేస్తుండాలి ప్రతి రైస్ బ్యాగ్. అందుకని ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కి ఫీడ్ చేసేటప్పుడు, చిల్డ్రన్స్ అయినా మనమైనా సరే అది హార్మ్ఫుల్ అండి. అది అంటే పెస్టిసైడ్స్ని డైలీ తింటున్నట్టు బోరిక్ యాసిడ్ అనేది. అంటే చీమల మందు, అంటే చీమలకి వాటికి వేసే వాటిని మనం డైలీ రైస్లో తీసుకుంటే ఎంత హార్మ్ఫుల్, అంటే ఇంటెస్టైన్స్ని ఫాస్ట్గా డ్యామేజ్ చేస్తాయి. అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బీ అవేర్ ఆఫ్ బోరిక్ యాసిడ్ విత్ రైస్.